ఇది వీరగల్లు పలకము. ఇలాంటి పలకాలు దండపల్లి గ్రామ తూర్పున ధర్మతోపు ప్రాంతంలో అనేకం ఉండేవి. విజయనగర రాజ్యాన్ని వశపరుచుకునే క్రమంలో నలువైపుల నుండి ముట్టడి జరిగింది. ఈ క్రమంలో దండపల్లె పాలెంపై యుద్ధానికి తూర్పు నుండి శత్రు సైన్యాలు వచ్చాయి. దండపల్లె ఏకిల దొర ససైన్యముగా దండును ఎదుర్కొనుటకు గ్రామ పొలిమేరలకు కోట వెలుపలకు వెళ్ళాడు. శత్రు సైన్యములతో జరిగిన పోరులో సేనాధిపతి, మంత్రి, దండనాయకులు వందలాది మంది చంపబడగా గుర్రములు, ఏనుగులు కూడా చంపబడ్డాయి. చివరి వరకు పోరి దొరలు కూడా చంపబడి పాళ్యం శత్రువుల దొరసానులు, చెలికత్తెలు, అంగరక్షకులు తోడుగా గ్రామానికి పశ్చిమానికి వెళ్ళి గుబురు పొదల మధ్య అగ్నిగుండం త్రవ్వించి శ్రీగంధం కట్టెలు పేర్పించి చితిలో దూకి మాన సంరక్షణ చేసుకున్నారు. ఇటు ఎల్లమ్మలో అటు చౌడేశ్వరములో లీనమైనారు. వారి వారసులు దొరసానులకు గుడి కట్టి ఊయల స్తంభాలు నాటించి ఒక్కొక్క గుడిలో 7 శిలలు స్థాపించి నిత్య పూజలు, ఏడాదికి ఒకసారి జాతరల కొరకు భూమాన్యములిచ్చారు. అదేవిధంగా చనిపోయిన దొరల, సేనాధిపతుల, ప్రముఖ వీరుల జ్ఞాపకార్థం వారికి ఇక్కడ వీరశిలలు నాటించి శాసనాలు వేయించారు. వీరగల్లు గుడులకు, పూజలకు భూమాన్యములు కూడా ఇచ్చారు. ఈ యుద్ధం ధర్మంగా జరిగిందని, తాము ఓడిపోయిన ధర్మమే గెలిచిందని ఈ ప్రాంతాన్ని ధర్మతోపు శ్మశానంగా పిలిచారు. చాలా వీరగల్లు పలకాలను 1914 సంవత్సరంలో గ్రామానికి రోడ్డు వేసినప్పుడు తొలగించారు. మరికొన్ని నిధుల దొంగలచే త్రవ్వి నాశనం చేయబడినవి. ఈ వీరగల్లుల క్రింద ఏ నిధులు ఉండవు. వీరమరణం గుర్తుగా నాటిన వీరగల్లు సమాధి గుర్తులు మాత్రమే ఇవి.